ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడము చాలా అన్యాయం. అసలు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కూడా అట్నే తయారైనారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ లేదంటే సంక్షేమ కార్యక్రమాల మీద కానీ వేటి మీద ధ్యాస పెట్టకుండా కేవలం ఎవరైనా సరే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే రకంగా పోతున్నారు. ఎవరైనా సరే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే జర్నలిస్టులు మాట్లాడినా కేసులు పెడుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఏదన్నా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక కేసులు పెడుతూ ఉన్నారు. అందరి మీద కేసులు పెట్టడం తప్ప వీళ్ళు చేస్తూనే లేదు. ఆఖరుకు పొలిటికల్ అనలిస్టు అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఎమ్మెల్సీగా పనిచేసినాడు. ఆయన పొలిటికల్ అనాలిసిస్ చాలా బాగుంటుంది. వాళ్ళ పార్టీ సోషల్ మీడియా కానీ ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీ వాళ్ళైనా ఇతర పార్టీ వాళ్ళైనా సామాన్య ప్రజలైనా జర్నలిస్టులైనా సినిమా యాక్టర్లైనా పొలిటికల్ అనాలిసిస్టులైనా ఎవరైనా సరే మాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఖబర్దార్ కేసు పెడతాం. ప్రజెంట్ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారి మీద ఒక కేసు, తర్వాత పోసాని కృష్ణమురళి మీద ఒక కేసు, జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారు, వల్లభనేని వంశీ గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, కొడాలి నాని గారు మాజీ మంత్రి, నందిగామ సురేష్ ఒక దళిత నాయకుడు మాజీ ఎంపీ, ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు, వీళ్ళందరి మీద కేసు పెడతారు. ఇదంతా చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం కంటే బ్రిటిష్ పరిపాలనలోనే వాక్ స్వాతంత్రము, భావ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రము బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా అన్యాయంగా తయారైనారు వీళ్ళు.